నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను షీలా. డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్లగొండలో నూతనంగా నిర్మించిన శిశు విహార్ పోలీస్ ఏఆర్ డీఎస్పీ ఆర్ఐ ఆర్ఎస్ఐల క్వార్టర్స్ ను మంత్రి ప్రారంభించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. 6 ఎమ్మెల్యేలతోని 32 మండలాలతో పెద్ద జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ గతంలో నిర్మించిన మంచి సువిశాలమైన ప్రదేశంలో ఉన్నది. దానికి సంబంధించిన క్వార్టర్స్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు రమేష్ రెడ్డి గారు గత ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 232 కోట్ల రూపాయలతోని 33 జిల్లాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో డెమాలిషన్ కండిషన్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర 232 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు పోలీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. అందులో నల్గొండ డిఎస్పీ ఆఫీసు 50 years పైన ఎక్కువైంది. దానికి డెమాలిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది మా R&B డిపార్ట్మెంట్ వారు. మననే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, వారు కూడా నోట్ పంపడం జరిగింది. దాని కూడా అన్ని వసతులతో, ఎందుకంటే డిఎస్పీ అంటే పెద్ద హెడ్ క్వార్టర్ డిఎస్పీది, దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేపిస్తాం. ఏఆర్ క్వార్టర్స్ కూడా అన్నీ కూడా కూలిపోయే దశలు ఉన్నది. ఎక్కువ మంది ఏఆర్ కానిస్టేబుల్స్ బయట సొంత హౌజెస్ లోన్ తీసుకొని కట్టుకొని బయట ఎక్కుంటుండ్రు. కానీ ఉన్న క్వార్టర్స్ కొంతమంది ఉన్నా కానీ అది కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు ఏమైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కూడా త్వరలోనే కొత్త క్వార్టర్స్ని ముఖ్యమంత్రి గారితో చెప్పి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వైలెన్స్ కానివ్వండి, ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన మనం చూస్తున్నాం. ఎంత టైట్ చేసినా కానీ ఏదో విధంగా ఈ డ్రగ్స్ని తెలంగాణలో ఈ 2 yearsలో చాలా కంట్రోల్ చేయడం జరిగింది. ఇంకా కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని చెప్పి స్టేట్ వైడ్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డేకి వెళ్ళి చెప్తున్నాం. ఆయన సీఎం అయినప్పటికీ మేము అదే దాంట్లో చేస్తున్నాం. మా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అందరు స్టూడెంట్స్తోని మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ర్యాలీ కూడా తీయడం జరిగింది. అవేర్నెస్ తీసుకొచ్చి ఆ చిన్న చిన్న ప్యాకెట్లలో, కిరాణా షాపులలో, పాన్ డబ్బులలో అమ్ముతుండు పక్క రాష్ట్రాలకి వెళ్ళి తీసుకొచ్చి దాని మీద ఉక్కుబాధ మోపే విధంగా తప్పకుండా మా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇప్పటికీ ఇంకా ఎక్కువ పని చేయాలని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ పెద్ద జిల్లా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్